హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనతో పాటు విష్ణు ఐఏఎస్ డైరెక్టర్ విష్ణు సార్ ఉన్నారు. సో సార్, ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇదొక శుభ పరిణామంగా మనం చెప్పొచ్చు, ఒక గుడ్ న్యూస్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అర్లియర్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ ని పూర్తిగా క్యాన్సిల్ చేస్తూ సరికొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ ని ఇచ్చేందుకు స్టెప్స్ ని ప్రారంభించినట్టు మనకు అర్థమవుతా ఉంది. సో ఈ క్యాన్సిలేషన్ ని మనం ఎలా చూడవలసి ఉంటుంది సార్? కరెక్ట్గా చెప్పారు సార్. శ్రవణ్ సార్, మీరు వెనుక చూసినట్టయితే టీఎస్పీఎస్సీ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ వెనుకుంది మనకి క్యాన్సిలేషన్ అన్నమాట. సో ఇంత ముందు ప్రభుత్వం చేసినటువంటి పాపాలు పండింది అనుకోవచ్చు మనము. ఆ పాపాల వల్ల ఏదైతే నిరుద్యోగులు ఎంత ఇబ్బందులు పడ్డారో ఇదొక మంచి శుభ పరిణామము. ఏంటంటే నోటిఫికేషన్లు 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ అయ్యాయో అవి మొత్తానికి క్యాన్సిల్ అయిపోయి కొత్త నోటిఫికేషన్, ఆల్ టుగెదర్ కొత్త నోటిఫికేషన్ అంటే ఏంటంటే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పాత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 560 పై చిలుకు గ్రూప్ 1 పోస్టులు అండి. అంత పెద్ద నోటిఫికేషన్ ఇప్పటివరకు చరిత్రలో నేను చూడలేదు, మీరు కూడా వినుండకపోవచ్చు. ఎందుకంటే 560 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. సో దానికి మీరు ఇప్పుడు రెడీ కావాల్సిన పరిణామం, దానికి మీరు రెడీ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎలాగూ త్వరగా బై మార్చ్ 1 సెంట్రల్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా మన టీఎస్పీఎస్సీ కేసు వాపస్ తీసేసుకుంది. దాని ఆర్డర్ బయటికి రావాల్సి ఉంది. ఒక్కసారి దాని ఆర్డర్ బయటికి రాగానే ఇమ్మీడియట్గా ఆ క్లర్కల్ వర్క్ ఏం మిగిలేదు సార్. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓన్లీ క్లర్కల్ వర్క్ మాత్రమే మిగిలింది. టైపింగ్, ఈ సంతకాలు, ఇలాంటి వర్క్స్ మాత్రమే ఉన్నాయి. సో 2-3 డేస్లో ఆ బ్యూరోక్రాటిక్ పని అయిపోయిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ విత్ ప్రిలిమ్స్ డేట్. నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సార్, ప్రిలిమ్స్ డేట్ అండ్ మెయిన్స్ డేట్ కూడా మెన్షన్ చేయబోతున్నారు అన్నమాట. సో ప్రిలిమ్స్ డేట్ అండ్ మెయిన్స్ డేట్ కూడా మెన్షన్ చేయబోతున్నారు కాబట్టి ఇది మంచి పరిణామము. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే ఈ ఎలక్షన్స్ తర్వాత జూన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అక్టోబర్లో ఆ మాసంలో మెయిన్స్ ఉండొచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇది ఎలక్షన్స్ ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్ కాదు, ఎలక్షన్ తర్వాత జెన్యూన్ గా వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది. ఎలాంటి అనుమానాలకి తావు లేకుండా మీరు చదువుకోవాలనండి. సో మొట్టమొదటిగా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. మార్చ్, ఏప్రిల్, మే మహా అయితే 3 నెలల సమయం ఉంది. నేను శ్రవణ్ సార్ని అడిగి తెలుసుకుంటాను. సో ఎకానమీ, ఎందుకంటే మెయిన్స్లోకి వచ్చేసరికి పేపర్ 4లో ఇండియన్ ఎకానమీ ఉంది, తెలంగాణ ఎకానమీ ఉంది, ప్లస్ మన ప్రిలిమ్స్లో ఎకానమీకి పెద్ద పీట ఉంటుంది. ఒక 150 క్వశ్చన్ల నుంచి 25 క్వశ్చన్ల దాకా ఎకానమీ నుంచి ఉంటుంది. సో దీనికి కొంచెం ఎలా ప్రిపేర్ అవ్వాలో మన అభ్యర్థులకు చెప్పండి సార్. డెఫినెట్లీ సార్. సో ఎకనామీ అంటే మనకు ఉన్నటువంటి అన్ని పేపర్లలో కూడా ఎకనామీ అన్నది చాలా మంది నాకు ఆస్పిరెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు. సార్ ఎకనామీయే డిఫికల్ట్ కదా, దాన్ని ఎట్లా చూడాలి అని. ఎకనామీ గుర్తుపెట్టుకోనమ్మా, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, రాదర్ ఇట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. కేవలం అది మిగిలిన జనరల్ స్టడీస్ తో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ గా ఉంది. 2 తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో చూసుకున్నా కూడా 15 and above క్వశ్చన్స్ మనకు కేవలం ఎకనామీ కరెంట్ లింక్ చేసుకుంటూ అడగడం జరిగింది. కాన్సెప్ట్ తెలియాలి, కరెంట్ తెలియాలి, తెలంగాణ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది, తెలంగాణ బడ్జెట్ ని కూడా మీరు చదవాల్సి ఉంటుంది, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వేని కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ తో లింక్ చేసుకుంటూ ఒక బెస్ట్ రిసోర్స్ అంటే విష్ణు ఐఏఎస్ అకాడమీలో నేను టీచ్ చేస్తున్నా కాబట్టి నా క్లాస్ నోట్స్ 99% సరిపోతుందమ్మా. ఎందుకంటే సార్ ఎకనామీలో 100% గ్యారంటీ ఇవ్వలేము, 99% నా క్లాస్ నోట్ సరిపోతుంది. ప్లస్ అథెంటిక్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ మచ్ ఇనఫ్ ఫర్ ఎకనామీ. అంటే మనకి ఇది సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 అయినా సరే, సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ అయినా సరే, ఇవన్నీ 2 సివిల్ సర్వీసెస్. అందులో బిగ్ 4 అంటాము. బిగ్ 4 అంటే పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ ద బిగ్గెస్ట్ బిగ్ 4 ఇస్ ఎకానమీ. ఎకానమీ చాలా చాలా ఇంపార్టెంట్. అందరు నెగ్లెక్ట్ చేస్తారు, ఎకానమీ రాదని అనుకుంటారు, ఒక మిత్ లో ఉంటారన్నమాట. సో ఎకానమీని ఎట్టి పరిస్థితుల్లో మీరు నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, లేకపోతే ఈజీయో హార్డ్ అని ఒక జడ్జిమెంట్ లేకుండా మీరు మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. ఎలాగో మన బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది వెనస్డే నుండి. సో కొత్త గ్రూప్ 1 బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది వెనస్డే నుండి. సో మీరు అందులో ఎన్రోల్ అయినా సరే, లేకపోతే ఎక్కడైనా సరే పర్లేదు, కానీ ఎకానమీ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎకానమీకి మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ లాంటి శ్రవణ్ సార్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా సరే మీరు మాత్రం ఈ నోటిఫికేషన్ వాడుకోవాలి. మీరు మాత్రం ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అని అన్నదే మా ఇద్దరి యొక్క అభిమతం. సో దయచేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వాడి మొట్టమొదటి తెలంగాణ గ్రూప్ 1లోని తెలంగాణ మొట్టమొదటి గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతారా? అయ్యేది ఉంటే మెసేజ్ కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సార్.